హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డ్రై స్కిన్ వాళ్ళ కోసానికి ఒక మంచి సోప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా మంచి సోపు. స్కిన్ మీద చాలా మందికి రింకల్స్ ఉంటాయి కదా, వింటర్ సీజన్ వచ్చింది కదా. అసలు వచ్చినా రాకపోయినా చాలా మందికి రింకల్స్ కూడా ఉంటాయి. స్మూత్ స్కిన్ కోసానికి చాలా ట్రై చేస్తారు. సో ఈ సోప్ రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది మన స్కిన్. మెరిసే స్కిన్ కోసానికి సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం పాల పొడి ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ బయట మార్కెట్లో దొరుకుతుంది మీకు, ఇట్లా 10 రూపాయలది, 20 రూపీస్ది ఒకటి పాల పొడి తీసుకోవాలి. సో ఆ పాల పొడిలో మనం ఒక 2-3 స్పూన్స్ మనం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి స్కిన్ డ్రైగా ఉన్న స్కిన్ స్మూత్గా కావాలన్నా, చాలా నరిష్గా మెత్తగా మన స్కిన్ చాలా మంచిగా ఉండాలి అని అంటే కోకోనట్ ఆయిల్ లేకపోతే బాదం ఆయిల్ ఫ్రెండ్స్. ఈ 2 ఆయిల్స్ ఏ ఆయిల్ అయినా మీరు వేసుకోవచ్చు. మన స్కిన్ని స్మూత్గా చాలా చక్కగా ఉంచుతుంది అనమాట. ఇట్లా షైనీగా ఉంచుతుంది అనమాట. స్కిన్ చాలా మందికి ఇట్లా డెడ్ స్కిన్ ఉండడం వల్లనో మరి ఎలాగో తెలియదు, బట్ స్కిన్ పైన కొంచెం రఫ్గా ఉంటుంది కొందరు స్కిన్, స్మూత్గా ఏమి ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసానికి చాలా మంచిగా పనిచేస్తుంది ఈ సోపు. స్కిన్ అయితే అసలు ఎంత షైనీగా కనిపిస్తుందో మనకి. సో ఇది మొత్తం వేసేసి నీట్గా పేస్ట్ లాగా కలుపుకోవాలి. దీంట్లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకున్నాను ఫ్రెండ్స్. విటమిన్ ఈ క్యాప్సూల్ నేను ఎందుకు వేసాను అని అంటే షైనీ కోసం వేసాను, గ్లో కోసము. సో మనకి దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాబట్టి సో విటమిన్ ఈ క్యాప్సూల్ వేయడం వల్ల ట్యాన్ ఉన్నా ఏమన్నా ఉన్నా గ్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట తీసేసి, అందుకే వేసుకున్నాను. ఇలా మొత్తం నీట్గా పేస్ట్ లాగా కలిసేంత వరకు మొత్తం నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మిల్క్ పౌడరు మనకి చాలా మంచి గుణాలు ఉంటాయి ఫ్రెండ్స్. స్కిన్ని బ్రైట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా పోతుంది. సో మనం ఒకటి బేస్ సోప్ తీసుకున్నాను. ఈ బేస్ సోప్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. బయట ఒకవేళ అవైలబుల్ లేకపోతే మీరు పియర్ సోప్ తీసుకోండి, లేకపోతే ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. సో ఇలా మనం ఒకటి పియర్ సోప్ అయినా సరే, బేస్ సోప్ అయినా సరే తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ సోపు. మీరు 100% మీకు మంచి స్కిన్ వస్తుంది మీరు ఈ సోప్ రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల. చాలా బాగుంటుంది అనమాట. అసలు మనం ఈ సోపు రింకల్స్ కోసానికైతే బెస్ట్గా వాడచ్చు. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగా రింకల్స్ పోతాయి. సో ఇప్పుడు మనం డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకుందాము, డైరెక్ట్ కాకుండా. ఒక 2 మినిట్స్లో మనకి హీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఈ సోపు మీరు ఆర్గానిక్ సోపులు కాబట్టి మీరు బయట తీసుకొని కెమికల్స్ ఉండే సోప్స్ వాడి స్కిన్ డ్రై చేసుకునే కంటే మనం ఇంట్లోనే ఇలా మంచి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇలా నీట్గా మెల్ట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడు మనము ఆ పేస్ట్ వేసుకుందాం. దీంట్లో వేసుకొని మొత్తం నీట్గా కలిసేంత వరకు నీట్గా కలుపుకుందాము ఫ్రెండ్స్. ఈ సోప్ వచ్చేసి మనకి అంతగా నురగ రాదు, ఎందుకంటే మనకి ఇంట్లో మనం కోకోనట్ ఆయిల్ వేసాం కదా, అందుకనే మనకి అంత పెద్దగా నురుగేం రాదనమాట. కానీ ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. ఈ సోప్ డేలో వాడే కంటే మనం నైట్లో వాడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మన స్కిన్కి. సో నేను కలర్ కోసానికి నేను కొంచెం యాడ్ చేశాను, మంచి కలర్ వస్తుంది సోప్కి అని చెప్పేసి. మీరు ఇది ఆప్షన్ మాత్రమే, కలర్ యూజ్ చేయడము, ఫుడ్ కలరు. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయాలి అనుకుంటే ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు అలాగే సోప్ అయినా డైరెక్ట్ రెడీ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒకటి సిలికాన్ మౌల్ తీసుకుందాము. సిలికాన్ మౌల్ ఉంటే ఓకే ఫ్రెండ్స్, లేకపోతే చిన్న బౌల్స్ ఏమన్నా ఉంటే దాంట్లో అయినా మీరు సోప్ రెడీ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం దానికి కొంచెం ఆయిల్ పూసి తర్వాత మనం సోప్ వేసుకోవాలి, సోప్ లిక్విడ్. సో ఇది బయట మనం ఒక 2 అవర్స్ బయట పెట్టామనుకోండి, సోపు చక్కగా రెడీ అయిపోతుంది. మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది, కానీ బయట పెట్టడం వల్లనే సోప్ బాగుంటుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా సోప్ రెడీ అయిపోయిందో.
చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. స్కిన్ పైన ఎలాంటి ముడతలు ఉన్నా సరే, ఎలాంటి డెడ్ స్కిన్ ఉన్నా సరే తొలగిపోతుంది అనమాట. చాలా ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది, మీకు ఇన్స్టెంట్గానే రిజల్ట్ ఉంటుంది అనమాట. డ్రై స్కిన్ వాళ్ళు ఏ సోప్స్ యూజ్ చేసినా, చాలా వరకు అయితే సోప్స్ యూజ్ చేస్తే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ శాతం స్కిన్ అంతా చాలా డ్రైగా అయిపోవడం, పేలిపోయినట్టు వైట్గా ఉండడం ఇలాంటివి వస్తాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసానికి అయితే ఈ సోప్ చాలా 100% రిజల్ట్ని ఇస్తుంది. రింకల్స్ని పోగొట్టేస్తుంది, స్కిన్ పైన స్మూత్గా, గ్లోయింగ్గా, షైనీగా చూపిస్తుంది అనమాట మన స్కిన్ని. మన స్కిన్లో ఇప్పుడు వింటర్ సీజన్ కదా, pH బ్యాలెన్స్ కూడా మొత్తం తగ్గిపోతుంది కదా. ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లోపల కూడా pH బ్యాలెన్స్ మెయింటైన్గా ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో? మన హ్యాండ్స్ కూడా మనకి ఎంత స్మూత్గా, ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. మనం ఈ సోప్ నైట్ యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డేలో మనం యూజ్ చేస్తే కొంచెం ఇలా ఉంటుంది కదా, జిడ్డుగా అనిపిస్తుందేమో మీకు. కానీ నైట్ యూజ్ చేయడం వల్ల అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. చక్కగా యూజ్ చేసి ఒక 5 minutes అలా ఉంచుకున్నా మీరు ఓకే. లేకపోతే మీరు వెంటనే రబ్ చేసుకొని ఒక 2-3 minutes ఫేస్ని ఇట్లా